తెలుగు ఐపీఓ సబ్స్క్రిప్షన్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు eaglelive.ai. ఈరోజు మనము మాధుర్ నిట్ క్రాఫ్ట్స్ లిమిటెడ్ ఐపీఓ గురించి డిస్కస్ చేద్దాము. పోదామా? మనం అనుకున్నట్టు ప్రతి కంపెనీకి ఫైనాన్షియల్ స్టేటస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫైనాన్స్ కంపెనీ స్ట్రాంగ్ లేదు, మనం చేయలేదు ఏమీ లేదు. ఏదో రోజు మనం డబ్బులు తెలుసుకోవాలి. సో ఇది ఫైనాన్షియల్ స్టేటస్, ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కంపెనీ. సో మీకు తెలిసిందే కదా, ఏ పవర్ సాఫ్ట్వేర్ జనరేట్ చేస్తుంది, ఎందుకో ఈ కంపెనీ అన్హెల్దీ కింద క్లాసిఫై చేసింది సాఫ్ట్వేర్. చూద్దాం ఎందుకు వేసిందో. హెల్త్ అనాలిసిస్ వచ్చేటప్పుడు సాల్వెన్సీ మీకు చెప్తుంటాయి కదా, సస్టైనబిలిటీ అనేది ఎన్షూర్ చేస్తుంది అనేది, అంటే ఉంటుందా పోతుందా అనేది. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే డెట్ టు అసెట్స్ కొంచెం డెట్ ఎక్కువ ఉందండి. సో 0.6 కంటే తక్కువ ఉండాలి, ఎక్కువ ఉంది. సో ఎప్పుడైతే డెట్ ఇది ఎక్కువ ఉందో మన నెట్వర్క్ వచ్చేటప్పటికి నెట్వర్క్ అసోసియేషన్ తక్కువ ఉంది. ఇది కొంచెం మేజర్ కన్సర్న్, ఇంత అదే కొట్టేసేది కాదు, కొంచెం మేజర్ కన్సర్న్. సో అందుకని ఇది అన్హెల్దీ కింద క్లాసిఫై చేశారు. సో కరెంట్ రేషియో లిక్విడ్ వచ్చేటప్పటికి లిక్విడ్ పొజిషన్ ఓకే, కరెంట్ రేషియో బాగానే ఉంది, 1.48 ఉంది. సో క్విక్ రేషియో 0.77 ఉంది. జనరల్కి 1 ఉండాలి. మీకు చెప్పుకుంటా కదా ఎందుకు +1 ఉంటుందంటే, ఉండే కరెంట్ అసెట్స్లో ఇన్వెంటరీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అంటే స్టాక్స్ లెవెల్ ఎక్కువ ఉంటే మీకు వస్తుంది. సో దానివల్ల ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేవంటే ఆపరేషనల్ ఎఫిషియన్సీ. ఈ ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఏం చెప్తుంది, ఇన్వెంటరీ టర్న్ ఓవర్ ఏమో 3.5 ఉంది, మోడరేట్. గ్రాస్ మార్జిన్ 30.38 ఉంది, రిసీవబుల్ టర్న్ ఓవర్ 4.85 ఉంది. ట్రేడ్ పేయబుల్ రేషియో మోర్ దాన్ 8 ఉండాలి, 7.24 ఉంది, అందుకే నెగిటివ్ వచ్చింది. వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ ఓకే. ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ కానీ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కానీ ఏమీ ఐడెంటిఫై చేయలేదు. సో మంచిది. ప్రాఫిటబిలిటీ వచ్చేటప్పటికి EBITDA 25.77, EBIT 23.35, PBT 16.58, PAT 12.35, cash profit 14.78, EPS 9.2, తక్కువే. EBITDA margin 13.23, net profit margin 6.34, ROC 31.6, ROE 30.9. రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ మనకి అవసరం లేదండి. బుక్ వాల్యూ పర్ షేర్ 31.87, ఓకే, మోడరేట్, ఎక్కువగా తక్కువ కాదు. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ వచ్చేటికి +4.43, అండ్ నెట్ క్యాష్ ఫ్లో ఫర్ ది ఇయర్ వచ్చేటికి +1.6. మార్కెట్ వాల్యూస్ వచ్చేటప్పుడు మార్కెట్స్ వాల్యూ ఇది క్యాప్ ప్రైస్ వచ్చేటప్పుడు 100 బేస్ చేసుకుంటే మనకి ప్రైస్ ఎర్నింగ్ రేషియో 10.86 వస్తుంది. ఓకే, బాగానే ఉంది. కాబట్టి ప్రైస్ టు బుక్ వాల్యూ వచ్చేటప్పుడు 3.13 అయ్యింది. ఎంత ఉండాలి మనకి? 3 కంటే తక్కువ ఉంటే ఏమవుతుందంటే, మీకు రేపు లిస్ట్ అయిన తర్వాత అమ్ముకోవడానికి ఈజీగా ఉంటుంది, కొంచెం గెయిన్ కూడా వస్తుంది. 3 కంటే ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే కొంచెం కష్టం అవుతుంది. చూద్దాం, మన ప్రొజెక్టెడ్ కూడా చూద్దాం, ప్రొజెక్టెడ్ వాల్యుయేషన్ కూడా చూద్దాం. నెక్స్ట్ వచ్చే గ్రోత్ వచ్చేటప్పటికి అన్నీ బాగున్నాయి. ఒక ఈపీఎస్ ఏమో 8.1 వచ్చింది. సస్టైనబుల్ గ్రోత్ ఏమో మామూలుగా మోర్ దాన్ 25 ఎక్స్పెక్ట్ చేస్తాము, 11.96 ఉంది. సో ఓవరాల్గా ఇది కంపెనీ అన్హెల్దీ, కొన్ని ఫైనాన్షియల్ వీక్నెసెస్ ఉన్నాయి. ఇది సంగతి. ఇప్పుడు మనం ఐపీఓ రివ్యూ ఇవ్వాలి. మాధుర్ నిట్ క్రాఫ్ట్స్ లిమిటెడ్ రీజనబుల్ వాల్యుయేషన్ కాబట్టి ఫైనాన్షియల్ బిజినెస్ ఉన్నాయి. అది మొత్తం టేకింగ్ రిస్క్ తీసుకోవద్దు లేదా అనేది చూద్దాం. వీళ్ళు ఏం చేస్తున్నారు, లూధియానా బేస్డ్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరర్, ఇంటిగ్రేటెడ్ యార్న్ క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ మోడల్. నెక్స్ట్ వచ్చి ఫ్యాబ్రిక్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, బ్లాంకెట్స్, వింటర్ టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్. సో కంపెనీ దగ్గర 2013 నుంచి ప్రొడక్షన్లో ఉంది. దీనికి వైఎస్ఓ సర్టిఫికేట్ వచ్చి 9001 to 2015 సర్టిఫికేట్ ఫెసిలిటీ ఉంది. సో జనరల్గా ఐఎస్ఓ సర్టిఫికేట్ ఉందంటే కొంచెం డిసిప్లైన్ కంపెనీ అని. బిజినెస్ ఓవర్వ్యూ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1997, అంటే ఎప్పుడు 1997 పెట్టారు. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేవంటే ఫ్యాబ్రిక్స్, బ్లాంకెట్స్, వింటర్ టెక్స్టైల్ అండ్ గార్మెంట్స్. ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏం చేస్తారు, నిట్టింగ్ చేస్తారు, డైయింగ్ చేస్తారు, ప్రింటింగ్ చేస్తారు, బ్రషింగ్, పాలిషింగ్, సీడింగ్ అండ్ సెంటరింగ్ అండ్ ఫినిషింగ్. నాకు సరి కుదరలేదు. మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ వచ్చేవాటి లూధియానాలో ఉంది, పంజాబ్. సో ఇక్కడ మిషన్ వాడే మిషన్ ఏంటంటే
కొరియా, తైవాన్, చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. సో కెపాసిటీ వచ్చేటప్పటికి ఆ, కొంచెం బాగా పెరిగింది. ఈ ఫ్యూచర్ బిజినెస్ చేయడానికి బాగుంటుంది అనేసి. నెక్స్ట్ వచ్చామంటే డిమాండ్ కన్జ్యూమర్ కానీ, ఇన్స్టిట్యూషన్ కానీ, తర్వాత ఇండస్ట్రియల్ టెక్స్టైల్ వాళ్ళకి కానీ డిమాండ్కి ఎక్స్పోజర్కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చామంటే ఐపీఓ ఫండ్ యూటిలైజేషన్ వచ్చేటప్పటికి ప్రైస్ బ్యాండ్ వచ్చి మీకు తెలిసిందే 95 నుంచి 100 ఉంది. ఫ్రెష్ ఇష్యూ వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ 53.27 crores. సో బేస్డ్ ఆన్ ది ఇష్యూ చూద్దాం. నెక్స్ట్ మేజర్ యూటిలైజేషన్ వచ్చేటప్పటికి డెట్ రీపేమెంట్ కోసం 20.85 వాడుతున్నారు. సో వర్కింగ్ క్యాపిటల్ కోసం 15.92, వెరీ గుడ్. 3.68 సోలార్ ప్యానల్ బాగుంది. సో వాళ్ళు ఈసీహెచ్ ఈ పద్ధతి మాత్రం బాగానే ఉంది. ఒక పక్క అప్పు తీరుతుంది, ఇంకో పక్క వర్కింగ్ క్యాపిటల్ వాడతారు. వర్కింగ్ క్యాపిటల్ వాడితే ఏమవుతుంది, బిజినెస్ టర్న్ ఓవర్ బాగా పెరుగుతుంది. సో వాల్యుయేషన్ వచ్చేటప్పటికి ద ఇన్వెస్టర్ క్వశ్చన్ ఏంటంటే ఈపీఎస్ 99.2, పిఈ 10.86, పీబీ 3.7, ప్రొజెక్టెడ్ వచ్చేటప్పటికి పిఈ రేషియో వచ్చి 9.41, ప్రొజెక్టెడ్ వచ్చి 1.97. బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఎంతవరకు అచీవ్ చేయగలరు అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ రీజనబుల్ వాల్యుయేషన్, బట్ నాట్ ఏ డీప్ వాల్యూ ఐపీఓ, ఎందుకంటే అది ప్రైస్డ్ బుక్ వాల్యూ వల్ల. సో 10.9 పిఈ రీజనబుల్ అనిపిస్తుంది. కాబట్టి ఇన్వెస్టర్కి కాషియస్గా ఉండాలి, ఎందుకంటే ప్రొజెక్టెడ్ అనేది ఆన్ ది పేపర్ ఎంతవరకు అచీవ్ చేయగలరు అనేది సో గాడ్ ఓన్లీ నోస్. సో అది 3.07 పీబీ ఏంటంటే అంటే మన ఇదే కాదు, కానీ అంటే మీకు క్లోజ్ షుడ్ బి లెస్ దాన్ 3. మీకు 3 కంటే తక్కువ ఏంటంటే రేపు మీకు లిస్టింగ్ అయిన తర్వాత మీకు కొంచెం 10 రూపాయలు ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంది. 3 దాటితే ఏంటంటే ఎవరు కొనేవాళ్ళు తక్కువ ఉంటారు. సో ఎందుకంటే వాళ్ళు కూడా మిగలాలి కదా. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫైనాన్షియల్ హెల్త్ చూసాం కదా, కొంచెం బాగాలేదు. గవర్నెన్స్ కూడా అక్కడక్కడ కొంచెం స్టాటరీ పేమెంట్స్ పెండింగ్ ఉండడం అవి ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చి మోడరేట్లీ అవర్ వ్యూ, మా వ్యూ వచ్చేటప్పటికి మోడరేట్లీ అట్రాక్టివ్, వాల్యుయేషన్ కొంచెం రీజనబుల్, కాబట్టి ఫైనాన్షియల్ క్వాలిటీ అనేది చాలా ఇదిగా చూసుకోవాలి. కీ రిస్క్స్ వచ్చేటప్పటికి హెల్త్ ఒకటి కాంపిటేటివ్ ఇన్ టెక్స్టైల్, కాంపిటేషన్ బాగుంది. సో వర్కింగ్ క్యాపిటల్, కస్టమర్ పేమెంట్ రిస్క్ కాకుండా ఇప్పుడు ఏదో ఫండ్ రైజ్ చేస్తున్నారు కాబట్టి దీనివల్ల కొంచెం ఇంప్రూవ్ అవ్వచ్చు. తర్వాత స్టాటరీ పేమెంట్స్ డిలే ఉందంటే మాత్రం ఒకసారి ఆలోచించాలండి. ఎప్పుడు కూడా మనం ఏమన్నా జిఎస్టీ అట్లాంటి కట్టాల్సి ఉంటే టయానికి కట్టేస్తాం, కానీ ఇవి డిలే చేస్తున్నారంటే ఏంటంటే వాళ్ళు కొంచెం క్యాష్ డే టు డే క్యాష్ అడ్జస్ట్మెంట్ కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది. తర్వాత రిలేటెడ్ బిజినెస్ పార్టీ ట్రాన్సాక్షన్స్ అనేది కామన్ రైట్, అది లేని ప్రతి కంపెనీలో ఉంటాయి. సో సస్టైనబిలిటీ ఎక్సెప్షనల్లీ హై ఎర్నింగ్ గ్రోత్. సో హై ఎర్నింగ్ గ్రోత్ అనేది ఎంతవరకు సాధించగలనేది ఒకసారి ఆలోచించుకోవాలి. నెక్స్ట్ వచ్చి సెంటిమెంట్ అండి. సెంటిమెంట్ ఏముంది, నెంబర్ ఆఫ్ ఐపీఓ కంపెనీస్ వస్తున్నాయి, బ్రహ్మాండంగా బాగా సబ్స్క్రైబ్ అవుతా ఉన్నాయి. సో దీనికి జిఎంపీ వచ్చి ప్రస్తుతానికి 0 ఉంది. ఎందుకంటే అంత అట్రాక్టివ్ అనిపించట్లేదు ఏమో మరి. జిఎంపీ ప్రస్తుతానికి 0 ఉంది అంటే ఏమి ఇంకా ఇష్యూ ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అయితే పెరుగుతూ వస్తుందేమో కానీ కరెక్ట్ డేటా మనకు దొరకలేదు. సో మార్కెట్ సెంటిమెంట్ వచ్చేటప్పటికి న్యూట్రల్, కాషియస్. ఫైనల్గా ఇన్వెస్టర్ వ్యూ ఏంటంటే బిజినెస్ పాజిటివ్, గ్రోత్ ఏమో పొటెన్షియల్ పాజిటివ్, వాల్యుయేషన్ రీజనబుల్, ఫైనాన్షియల్ హెల్త్ ఆలోచించాల్సిందే. గవర్నెన్స్ రిస్క్ అనేది కూడా కొంచెం ఉందండి. అంటే ఇప్పుడు వర్కింగ్ క్యాపిటల్ వచ్చిన దానివల్ల వాళ్ళు కొంచెం ఎంత సెపరేట్ అవుతుందేమో కానీ, కాబట్టి ఇది ఓన్లీ అజంప్షన్. జనరల్గా ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ ఉంటే ఏంటంటే కొంచెం అన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పోతాయి. కాకుంటే వర్కింగ్ క్యాపిటల్ కొంచెం జాగ్రత్తగా వాడాలి. ఇప్పుడు వచ్చింది కదా చెప్పేసి దేనికంటే దానికి వాడాలనుకోండి, మళ్ళీ మొదటికే వచ్చేస్తుంది. వర్కింగ్ క్యాపిటల్ అనేది రూపాయి కూడా వేరే దానికి వాడకూడదు, కరెక్ట్ బిజినెస్కే వాడాలి. కంక్లూజన్ వచ్చేటప్పటికి ఏంటంటే రీజనబుల్ ఎంట్రీ వాల్యుయేషన్ బాగానేది, మనం ఎంటర్ అవ్వచ్చు. కాకుంటే ఫైనాన్షియల్ హెల్త్, గవర్నెన్స్ రిస్క్ ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్ ఎట్లుంటుంది అనేది ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. సో ఇన్వెస్టర్ వచ్చేటప్పటికి కాషియస్, సబ్స్క్రైబ్, సూటబుల్ మెయిన్లీ ఫర్ రిస్క్ టాలరెంట్. రిస్క్ తీసుకునే వాళ్ళకైతే ఓకే, ఎందుకంటే ప్రైస్ ఎర్నింగ్ తక్కువ ఉంది కాబట్టి. కీ క్వశ్చన్ ఇన్వెస్టర్స్కి ఏమవుతుందంటే పిఈ రీజనబుల్ సరిపోతుందా, కాంపిటీషన్ సరిపోతుందా, మన ఫైనాన్షియల్ గవర్నెన్స్ రిస్క్కి మనతో ఉండే పిఈ రేషియో అనేది సరిపోతుందా అనేది ఒకసారి ఆలోచించుకుంటే, ఇప్పుడు మా వ్యూ వచ్చేటప్పటికి నో.
not enough compensation for cautious investor. So 10.9 PE reasonable and prevents IPO from looking expensive. కాకుంటే రీజనబుల్ వాల్యుయేషన్ అదొక్కటే కాదు కదండి మనం చూడాల్సింది. దేని ఎందుకంటే ఫైనాన్షియల్ క్వాలిటీ ఒకటి ఉంది, స్టాటరీ పేమెంట్ హిస్టరీ పెండింగ్ ఉంది, వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ అంటే ఇప్పుడు ప్రాబ్లమ్ సార్ట్ అవుతుంది. వర్కింగ్ క్యాపిటల్ అయితే రైజ్ చేస్తున్నారు కాబట్టి ఈ వర్కింగ్ క్యాపిటల్తో కొంచెం బయటపడడానికి అవకాశం ఉంది. కాకుంటే మనం అనుకున్నంత ఇదిగా లేదండి. ఫస్ట్ ఏంటంటే ముందు సాల్వెన్సీ దగ్గర కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, దాన్ని సెటిలైట్ చేసుకోవాలి. తర్వాత ది ఆర్గ్యుమెంట్ ఏంటంటే ది ఆర్గనైజేషన్ బాగానే ఉంది, నాట్ చీప్ ఎనఫ్ టు ప్రొవైడ్ సఫిషియెంట్ మార్జిన్. మీరు దేనికుంటారు, ఫ్యూచర్లు అమ్ముకోవడానికి 10 రూపాయలు గెయిన్ కోసం అమ్ముకుంటారు. కాకుంటే కొంచెం ఆలోచించుకోండి. చెప్పే మళ్ళీ ఓన్లీ ఫర్ రిస్క్ టాలరెంట్ ఇన్వెస్టర్స్. సో దీన్ని నేను స్ట్రాంగ్ సబ్స్క్రైబ్ అని చెప్పను, డీప్ వాల్యూ అని చెప్పను, కానీ ప్లీజ్ అట్రాక్టివ్ ప్రాఫిట్ అయిపోయి అని క్లాడరు. రిస్క్ ప్రొఫైల్ మాత్రం కొంచెం ఆలోచించాల్సింది. సో రిస్క్ తీసుకునే వాళ్ళకి మాత్రం ఓకే. కీ ఇన్వెస్టర్ క్వశ్చన్ 10.9 PE చీప్ ఎనఫ్ టు కాంపన్సేట్ ఫర్ ది ఫైనాన్షియల్ అండ్ గవర్నెన్స్ రిస్క్. కొంచెం రిస్క్ తీసుకునే వాళ్ళకి ఓకే అండి. 10.9 కాకుంటే ప్రైస్ టు బుక్ వాల్యూ 3 కంటే ఎక్కువ, 3 కంటే ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం చెప్తున్నాయి కదా, ఓవరాల్ కొంచెం రిస్క్ తీసుకొని చూద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం ఓకే. ఎందుకంటే వర్కింగ్ క్యాపిటల్ రైట్ చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ అంతా కంపెనీ బాగుండొచ్చు, అన్ని సెటిల్ అవ్వచ్చు. సో ఫైనల్గా ఏం చెప్పేది అంటే కాషియస్ సబ్స్క్రిప్షన్. సో మామూలుగా మీరు చెప్పినట్టు ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ అనేది మీ ఓన్ ఫైనాన్షియల్ గోల్స్ రిస్క్ మీద ఆధారపడి ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కానీ ఈ వీడియో కానీ నచ్చితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్తో కనెక్ట్ అయ్యి ఉంటే ఇంకా చాలా 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 ఐపీఓ రివ్యూస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.